చేసిందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రైతు సత్యాగ్రహం కార్యక్రమాన్ని చేపట్టనుంది బీజేపీ. రైతు సత్యాగ్రహం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలను నెరవేర్చలేదని ఆరోపించారు కిషన్ రెడ్డి. 46 కోట్ల మందికి ముద్రా రుణాలు ఇచ్చాం మేము. ముద్రా స్కీమ్ వచ్చిన తర్వాత ఏవైతే ఇండియాలో షార్టేజ్ ఉందో, ఏదైతే ఉత్పత్తులు మన దేశానికి అవసరమో దాన్ని ప్రోత్సహించడం కోసమో పిఎల్ఐ స్కీము ఈరోజు సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. 51 కోట్ల జనధన్ అకౌంట్లు, న్యూ అకౌంట్లు మన దేశ ప్రజలు, 140 కోట్ల మంది ప్రజలు. అందులో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 51 కోట్ల మందికి న్యూ అకౌంట్స్ ఇచ్చామంటే అర్థం చేసుకోండి. ఆల్మోస్ట్ 35% ప్రజలకు మేము వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ కొత్తగా వచ్చింది 51 కోట్ల మందికి. ఇందులో చాలా మంది అన్నారు పేదవాడికి బ్యాంక్ అకౌంట్ ఎందుకు అని. రైట్, ఇక బీజేపీ రైతు సత్యాగ్రహం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, బీజేపీ ప్లాన్ చేసినటువంటి రైతు సత్యాగ్రహం కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఏంటి? జ్యోతి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపిస్తూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే ఏదైతే ఈ నెల 5వ తారీఖున కూడా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా రైతు సత్యాగ్రహ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలి. పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఏదైతే ఈ రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వంపై కూడా విమర్శలు చేసి దీనికి ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని కూడా కిషన్ రెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల నాయకులకు కూడా బీజేపీ సత్యాగ్రహ దీక్షలు సక్సెస్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. రైతుల పక్షాన ఎప్పుడు కూడా బీజేపీ ఉంటుంది. కొన్ని కోట్ల మందికి రైతుల అకౌంట్ లో కూడా డబ్బులు వేసిన ప్రభుత్వం ఘనత కూడా ఒక బీజేపీకే దక్కుతుంది. రైతులను కాపాడుకునే దిశగా కూడా బీజేపీ వల్లనే సాధ్యమని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు కంటే ఇచ్చినటువంటి రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కొన్ని ఎక్కడ కూడా అవలంబించలేదు, దాన్ని పాటించలేదు. రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు న్యాయం చేయాలి. అందుకే ఈ కార్యక్రమం ఏదైతే అన్ని జిల్లా కేంద్రాల ముందు రైతు సత్యాగ్రహ దీక్షను కూడా చేపట్టడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.